ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనము మోషే కాలం నాటి ఫరో అనేటువంటి ఒక ముఖ్యమైన బైబిల్ విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాము. మోషే కాలంలో ఫరో ఎవరున్నారు? దాన్ని బట్టి బైబిల్ ఎంత నిజమైన గ్రంథమో అనేది మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా నేర్చుకోండి. ఈజిప్టును పరిపాలించినటువంటి రాజుల్ని సాధారణంగా ఫరో అంటారు. విజయనగర రాజుల్ని రాయలు అన్నట్టు, ఢిల్లీ సుల్తాన్లని సుల్తాన్ అన్నట్టు ఈ ఈజిప్టును పరిపాలించినటువంటి రాజుల్ని చరిత్రలో ఫరోలు అని పిలుస్తారు. ఓకే, అయితే ఫరో అనేది వ్యక్తి పేరు కాదు, ఆ సింహాసనానికి అంటే రాజరికానికి గుర్తు అనమాట. ఆ దేశంలో ఆ అధికారానికి ఉన్నటువంటి పేరు. అందువల్ల ప్రతి ఫరోకి కూడా ఇండివిజువల్ నేమ్ అనేది ఉంటుంది, వ్యక్తిగత పేరు అనేది తప్పకుండా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మోషే కాలం నాటి ఫరో ఎవరో మనకు తెలియాలంటే, ఇశ్రాయేలీయులను మోషే విడిపించడానికి బయలుదేరినటువంటి ఆ సమయం మనకు తెలిస్తే, ఆ సమయంలో చరిత్రలో ఈజిప్టును ఎవరు పరిపాలించారు అనే విషయం మనం కనుక్కోవచ్చు. దానికి బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాన్ని ఇక్కడ చూడండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను అనుంది. అంటే సొలొమోను గారి పరిపాలనా కాలానికి, ఇశ్రాయేలీయులు నిర్గమము చెందినటువంటి సంవత్సరానికి, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పాలస్తీనాకు బయలుదేరిన సంవత్సరానికి లింక్ ఉంది అని దేవుడు మనకి ఇక్కడ రాయించాడు. కాబట్టి సొలొమోను గారి పరిపాలనా కాలం మనము చరిత్రలో గమనిస్తే క్రీస్తు పూర్వము 970 నుంచి 930 వరకు రాజైనటువంటి సొలొమోను గారు పరిపాలించారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సొలొమోను గారి 4వ సంవత్సరమందు అన్నారు. కాబట్టి 970 నుంచి మనము 4 సంవత్సరాలు ప్రయాణిస్తే 966 బీసీ క్రీస్తు పూర్వం అనేది మనకు వస్తుంది. ఈ సంవత్సరము దేనికి సమానమని దేవుడు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి బయలుదేరిన 480వ సంవత్సరము అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మనము 480 సంవత్సరాలు మనం యాడ్ చేస్తే 1446 బీసీ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ సంవత్సరము ఇశ్రాయేలీలు తమ చెరలో నుండి విడిపింపబడి కనానుకు బయలుదేరినటువంటి సంవత్సరము అని మనము నిర్ధారించవచ్చు. కాబట్టి 1446 క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఎవరైతే ఐగుప్తును పరిపాలించారో ఆ ఫరోనే మోషే కాలంలో ఉన్నటువంటి ఫరో, మోషే ఎదుర్కొన్నటువంటి ఫరో అని మనము చెప్పవచ్చు. ఇది 1446 మనం చరిత్రలోకి వెళ్తే ఫరోల్లో వంశాలు చాలా ఉన్నాయి. అందులో 18వ వంశము 18th డైనాసిటీ అనేది మనకు చరిత్ర చెప్పింది. 18వ వంశానికి చెందినటువంటి రాజులు మోషే గారి కాలంలో జీవించారు, పరిపాలించారు అని మనము ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అండ్ లిటరరీ ఎవిడెన్సెస్, సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాల ఆధారంగా మనము నిర్ధారించవచ్చు. ఈ 1446వ సంవత్సరంలో ఎవరు పరిపాలించారు అని మనం గనక ఆ వ్యక్తి పేరు, ఆ రాజు పేరు గనక మనము పరిశోధించగలిగితే ఆ పేరు అమెన్హోటప్ ద సెకండ్ అనేటువంటి పేరుగా మనకు తెలుస్తుంది. అమెన్హోటప్ ద సెకండ్. ఈ విషయాన్ని మనము ఎలా తెలుసుకున్నామంటే, మొదటి శతాబ్దపు చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ ఫ్లేవియస్ ఆయన రచించినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ ఈ పుస్తకంలో మనకు అమెనోఫెస్ అనేటువంటి పేరు మనకు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీలు నిర్గమం చెందినటువంటి ఆ రాజు అమెనోఫెస్ అనేది గ్రీకు పేరైతే, ఆ రాజుని ఇంగ్లీష్లో మనము అమెన్హోటప్ ద సెకండ్ అని పిలుస్తాము. ఈ రాజే 1446 క్రీస్తు పూర్వంలో ఐగుప్తును పరిపాలించినటువంటి రాజు. మీరు కనుక గమనిస్తే ఆ పుస్తకం యొక్క ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ద వర్క్స్ ఆఫ్ ఫ్లేవియస్ జోసెఫస్, యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్, ఏ హిస్టరీ ఆఫ్ ద జ్యూస్ వార్స్. ఈ పుస్తకం ఆధారంగా మనము అమెన్హోటప్ ద సెకండ్ అనేటువంటి రాజే మోషేని ఎదుర్కొన్నటువంటి ఫరో అని మనము నిర్ధారించవచ్చు. అయితే ఈ ఫరో గురించి ఒక ఆసక్తికరమైనటువంటి సంగతి ఉంది. ఏంటంటే, ఈజిప్ట్ రాజులు తమ శరీరాలని భద్రపరుచుకున్నారు పిరమిడ్లలో. ఈ అమెన్హోటప్ ద సెకండ్ అనేటువంటి రాజు కూడా తన శవాన్ని భద్రపరుచుకున్నాడు. ఈ శవం మీద లేదా ఈ రాయల్ మమ్మీ మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి జి ఎలియట్ స్మిత్ అనేటువంటి ఆయన అనమాట. ఈయన కెటలాగ్ జనరల్ యాంటిక్విటీస్ ఆఫ్ ఈజిప్షియన్స్ అనేటువంటి తన పరిశోధన గ్రంథాన్ని లేదా పరిశీలన గ్రంథాన్ని ఆయన రాశాడు.
అంటే ఈ మమ్మీని ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు, అమెన్‌హోటప్ ద సెకండ్ మమ్మీని అబ్జర్వ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అది చూడ్డానికి ఎలా ఉంది, దాని సిట్యుయేషన్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఆయన నోట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమెన్‌హోటప్ ద సెకండ్ యొక్క పిక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి పుస్తకం ఇదే, కేటలాగ్ జనరల్ యాంటిక్విటీస్ ఆఫ్ ఈజిప్షియన్స్ బై ఎలియట్ స్మిత్. ఓకే, ఈయన ఈ అమెన్‌హోటప్ ద సెకండ్ ఈయనకు సంబంధించినటువంటి రాయల్ మమ్మీ అంటాం కదా, ఆ శవం మీద పరిశోధన చేశాడు. ఈ పుస్తకంలో ఎలియట్ స్మిత్ గారు ఏం చెప్పారంటే, ఈ అమెన్‌హోటప్ ద సెకండ్ రాజు శవాన్ని పరిశీలించిన తర్వాత ఆయన ఈ విధంగా రాస్తున్నారు. ద స్కిన్ ఓవర్ ద హోల్ బాడీ ఈజ్ థిక్లీ స్టడ్డెడ్ with small projections or tubercles varying from 0.02 millimeters to 0.008 millimeters in diameter. At present, I am unable to determine whether they are the results of some disease or merely the effects of the embalmer's salt bath, but they are certainly unusual అని చెప్పాడు. అంటే ఈ అమెన్‌హోటప్ ద సెకండ్ ఈ రాజు యొక్క శవం మీద ఆ చర్మం అంతా కూడా బూడిపెలు, చూడండి, స్మాల్ ప్రొజెక్షన్స్, బూడిపెలు లాంటివి, పొక్కులు లాంటివి చాలా తీవ్రంగా ఉన్నాయి. దే ఆర్ సర్టన్లీ అన్యూజువల్, ఇది చాలా విచిత్రంగా ఉన్నాయి. మిగతా ఏ శవాల్లోనూ నేను గమనించలేదు, కానీ ఈ రాజు శవం మీద ఇవి చాలా తీవ్రంగా నేను గమనించాను అన్నటువంటి రిపోర్టు ఆయన రాశాడనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మోషే కాలంలో ఉన్నటువంటి ఫరో ఈయనే కదా, అమెన్‌హోటప్ ద సెకండ్. ఎందుకు ఆయన శరీరం మీద ఆ బుడిపలు, ఆ చర్మం మీద ఎందుకు వచ్చాయో దేవుడు మనకు రాయించాడు చూడండి. కాబట్టి వారు, అంటే మోషే అహరోనులు, ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. అంటే అమెన్‌హోటప్ ద సెకండ్. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దుర్లాయెను. నిర్గమాకాండము 9వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ వాక్యాన్ని గమనించవచ్చు. అంటే ఫరో ఎదురుగా దేవుడు ఈ తెగులును రప్పించినప్పుడు ఫరోకు కూడా చర్మం అంతా ఈ పొక్కులు దద్దుర్లు రావడం మొదలుపెట్టింది. అది అతని మరణం వరకు కూడా కంటిన్యూ అయ్యింది. అందుకే అతని శవాన్ని శాస్త్రవేత్తలు చూసినప్పుడు ఇప్పటికీ దేవుడు రప్పించినటువంటి ఆ తెగుళ్ళు ఆ శవం మీద అలాగే మనకు కనిపిస్తున్నాయి. ఇది సంభవించి మనకు సుమారుగా 3500 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే 1446 క్రీస్తు పూర్వం ప్లస్ క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల్లో మనం ఉన్నాం. రెండు కలిపితే మనకు 3500 సుమారుగా వస్తుంది. ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా దేవుడు తాను చేసినటువంటి ఆ తెగుళ్ళు, ఇశ్రాయేలీయులను విడిపించడానికి తాను చూపినటువంటి బల పరాక్రమానికి గుర్తుగా అతని శవం మీద ఇంకా బుడిపలు అలాగే సాక్ష్యంగా ఉన్నాయి. అదే దేవుడు అతని గురించి ఒక ప్రవచనం చెప్పాడు చూడండి. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని అని లేఖనం ఫరోతో చెప్పింది అని మనం చదవచ్చు. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ వివరణ మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదే అమెన్‌హోటప్ ద సెకండ్ యొక్క శవము, రాయల్ మమ్మీ అంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా 3500 సంవత్సరాలైనా కూడా అతని శరీరం మీద ఈ అన్యూజువల్ ప్రొజెక్షన్స్ అనేవి, అంటే అసాధారణమైనటువంటి ఈ పొక్కులు కానీ దద్దుర్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా అలాగే ఉండిపోయాయి చూడండి అతని శరీరం మీద. అంటే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఇలాంటి పతనాన్ని చూస్తాడు అనేటువంటి ఒక పాఠాన్ని దేవుడు మనకు చరిత్రలో అలా దాచి ఉంచాడు మన కోసం. దేవుడు మనం తెలుసుకోవాలని తాను పూర్వకాలమందు చరిత్రలో ఏమేమి తాను చేశాడో, ఎన్ని గొప్ప పనులు చేశాడో, ఎలా తానంటే ఏమిటో ప్రజలకు చూపించాడో అవన్నీ మనకు అందకుండా పోతాయని మనము తెలుసుకోవాలని ఇవన్నీ దాచి ఉంచాడు. అందుకే ఈ శవాల్ని దాచి ఉంచాడు. ఈరోజు మన కళ్ళ ముందుకు దేవుడు ఈ సాక్ష్యాలన్నింటిని కూడా తీసుకొచ్చాడు. కాబట్టి నిర్గమాకాండం అనేది ఒక సజీవ చరిత్ర. ఇది జరిగినది. ఇది ఒక్కటే కాదు, మొత్తం బైబిల్లో రాయించినటువంటి అన్ని సంఘటనలు కూడా చరిత్రలో జరిగినవి. బైబిల్ అనేది ఒక నిజమైన దైవ గ్రంథము. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా చరిత్రలో ఏదో కల్పితమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా నిజమైన వ్యక్తి. చరిత్రలో ఆయన పుట్టాడు, ఆయన బ్రతికాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఆయన మరణించారు, 3వ దినమున తిరిగి లేచారు, ఆయన పరలోకానికి వెళ్ళారు, మళ్ళీ ఖచ్చితంగా రెండోసారి వస్తాడు అని బైబిల్ మనకు చెప్తూ ఉంది. దానికి ఎన్నో ఆధారాలని దేవుడు మనకు రాయించి ఉంచాడు.
అందులో ఒకటి ఈ మోషే కాలం నాటి ఫరో. ఇశ్రాయేలీయుల నిర్గమం ఖచ్చితంగా జరిగింది. యెహోవా దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి ఆ రోజు మోషే ద్వారా తన బల పరాక్రమాన్ని చూపాడు అని చెప్పడానికి ఈ రాయల్ మమ్మీ అనేది ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. ఇదే దేవుడు చెప్పాడు, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఈ విధంగా ఈ లేఖనం మనకు నెరవేరింది అని మనము నేర్చుకోవాలి. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లారా, మోషే కాలం నాటి ఫరో ఎవరో కాదు, అమెన్హోటప్ ద సెకండ్ అంటారు అతన్ని. ఇతను బహుగా కఠినపరచబడి దేవుని మీద తిరుగుబాటు చేసి చరిత్రలో ఒక ఘనహీనమైనటువంటి రాజుగా మిగిలిపోయాడు. ఇతని శవాన్ని దేవుడు మనకి ఈరోజు చూపించి తద్వారా తానేంటో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి యెహోవా దేవుడు సత్యమైనటువంటి దేవుడు అని మనము ఈ ఆధారాలన్నింటిని బట్టి మనము గ్రహించుకోవాలి. ఇది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. మరొక తరగతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. వందనాలు.